తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి తిరుమల లడ్డూ ప్రసాదంలో అపచారం జరిగింది. ఆవు నెయ్యికి బదులుగా కొన్ని జంతువుల కొవ్వులు కలిశాయి అనేటువంటి ఆరోపణల నేపథ్యంలో ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం చుట్టూ రాజకీయం నడుస్తుంది. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ బోర్డు నియామకానికి సంబంధించినటువంటి విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది అనేటువంటి అంశం మీద ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఫస్ట్ 2 టర్మ్స్ వైవి సుబ్బారెడ్డి 2019 నుంచి 2023 వరకు కూడా టీటీడీ చైర్మన్గా ఉన్నారు. 2023 నుంచి మొన్న ఎన్నికలు జరిగేంత వరకు కూడా ఎన్నికల ఫలితాలు వచ్చేంత వరకు కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్గా ఉన్నారు. ఇప్పుడు కొత్త బోర్డుని ఇంకా నియమించలేదు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 164 సీట్లతో గెలిచిన నేపథ్యంలో ఇప్పటికే ఈ నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి చర్యలు ప్రారంభించారు. మొన్న 20 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి చైర్మన్ల నియామకాన్ని ప్రభుత్వం ప్రకటించింది. దాంట్లో ఒక 16 మంది చైర్మన్లు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, 3 జనసేన పార్టీ వాళ్ళు, 1 బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు. అయితే కొద్ది రోజుల్లో ఇంకా నామినేటెడ్ పోస్టుల భర్తీ ఉండబోతుంది. అది కూడా దసరా లోపే కొన్ని కీలకమైనటువంటి నామినేటెడ్ పోస్టుల భర్తీ ఉంటుంది అనేటువంటి చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో టీటీడీ బోర్డుకు సంబంధించినటువంటి కొత్త చైర్మన్తో పాటు బోర్డు సభ్యుల నియామకం కూడా దసరా లోపే జరిగేదానికి అవకాశాలు ఉండొచ్చు అనేటువంటిది ఒక చర్చ. ఎందుకు అనంటే టీటీడీ చుట్టూ ఈ విధమైనటువంటి మొత్తం జరుగుతుంది కాబట్టి కొత్త బోర్డును నియమించి పటిష్టమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. అందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అటు జనసేన అదేవిధంగా బీజేపీ వాళ్ళ మిత్రపక్షాలైనటువంటి పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నారు అనేటువంటిది చర్చ. అయితే టీటీడీ బోర్డు చైర్మన్ ఎవరు అవుతారు, ప్రధానమైనటువంటి అంశం చైర్మన్ ఎవరు, తర్వాత సభ్యుల నియామకం సంబంధించినటువంటి నిర్ణయం ఉంటుంది. ఈ చైర్మన్ విషయంలోనే ఇంకా స్పష్టత రాలేదు అనేటువంటి దాని మీద. ఎందుకు అని అంటే మరి తెలుగుదేశమే ఉంచుకోవాలా టీటీడీ చైర్మన్ అనేటువంటిది, లేదు అని అంటే జనసేన వైపు నుంచి ఏమైనా ఆశిస్తుందా? ఇది కీలకమైనటువంటి టీటీడీ బోర్డు కాబట్టి హిందూ హైందవ ధర్మానికి సంబంధించినటువంటి కేంద్రంగా ఉన్నటువంటి టీటీడీ తమకు ఇవ్వాలని ఏమన్నా బీజేపీ అడిగేదానికి అవకాశం ఉందా? దీని మీద చంద్రబాబు నాయుడు వాళ్ళతో సంప్రదింపులు జరిపిన తర్వాత ఒకవేళ తెలుగుదేశం పార్టీయే టీటీడీ చైర్మన్ కింద తీసుకోవాలి అనుకుంటే కొన్ని పేర్లు ఇప్పటికే ప్రచారంలో ఉన్నాయి. ప్రధానంగా ఎక్కువ ఖచ్చితంగా ఈయన పేరు ఫైనల్ అవుతుంది అనేటువంటి పేరు బాగా వినపడుతుంది. TV5 న్యూస్ ఛానల్ చైర్మన్ బిఆర్ నాయుడుకి టీటీడీ చైర్మన్గా ఇచ్చేదానికి అవకాశం ఉండొచ్చు అనేటువంటి దాని మీద ఒక చర్చ అయితే ఉంది. ఒకవేళ బిఆర్ నాయుడు కాదు అనుకుంటే ఇంకా ఆశించేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. దీని మీద ఏమిటి అని అంటే ప్రధానంగా రఘురామకృష్ణరాజుకి నరసాపురం ఎంపీ టికెట్ రాలేదు. ఆయన ఉండి ఎమ్మెల్యే టికెట్తో సర్దుకున్నారు. ఆ తర్వాత స్పీకర్ అవ్వాలనుకున్నారు, స్పీకర్ కూడా రాలేదు. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవహారాలు చూసేదానికి కావాలని అని అడుగుతున్నారు. మరి ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలు చూసేటువంటి బాధ్యతలు ఇస్తారా? మరి ఆయన ఎమ్మెల్యే ఇప్పుడు, ఇంతకుముందు అంటే ఎంపీ 2019 నుంచి 24 వరకు, అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీగా ఉన్నారు. మరి ఇప్పుడు ఎంపీ కానటువంటి ఒక ఎమ్మెల్యేకి ఢిల్లీలో వ్యవహారాలు ఇస్తారా చూసేటువంటి? లేదు అంటే ఆంధ్రప్రదేశ్లో మరి టీటీడీ ఇప్పుడున్నటువంటి ఈ మొత్తము లడ్డు దీనికి సంబంధించినటువంటి వివాదాలు, రాజకీయ వివాదాలు ఉన్న నేపథ్యంలో మరి రఘురామకృష్ణ లాంటి వాళ్ళకి టీటీడీ చైర్మన్ ఇవ్వడానికి మరి చంద్రబాబు నాయుడు సాహసం చేస్తారా లేదా చూడాలి. ఇంకా చంద్రబాబు నాయుడు ఆలోచనలో ఉన్నటువంటి దాంట్లో ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చల్లో మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు, ఈయన పేరు కూడా ప్రముఖంగా వినపడింది. మరి ఆయనకి అవకాశం ఇవ్వచ్చు అనేటువంటి దాని మీద
వాళ్ళకి కొంత పలుకుబడి ఉంది. ఉత్తరాంధ్రలో మంచి ఫ్యామిలీ నుంచి వచ్చారు, రాజుల కుటుంబం కాబట్టి ఇవ్వచ్చు అనేటువంటి దాని మీద ఒక చర్చ జరుగుతోంది. ఆయన కాదు అనుకుంటే ఇంకొక ఈ ఈ ఈ మధ్యకాలంలో కొత్తగా వచ్చినటువంటి పేరు ఏమిటి అని అంటే, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చేసి రిటైర్ అయినటువంటి ఎన్వి రమణ పేరు కూడా పరిశీలనలో ఉంది అనేటువంటిది ఒక చర్చ ఉంది. ఎన్వి రమణ ప్రోటోకాల్ చాలా పెద్ద ప్రోటోకాల్ కదా, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా పనిచేశారు. ఆయన రిటైర్ అయినా సరే ఆయన పెద్ద ప్రోటోకాల్లో ఉండేటువంటి వారే. మరి అలాంటి ఆయన ఈ టీటీడీ చైర్మన్ కావాలని కోరుకుంటారా అంటే, టీటీడీ చైర్మన్ అంటే పోస్టు ఎలాంటిదైనప్పటికీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అనేటువంటిది భారతదేశ వ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు కలిగినటువంటి దేవస్థానం. ఇక్కడ ఢిల్లీ నుంచి అన్ని పార్టీల పెద్దలు, ముంబై వంటి ఆర్థిక రాజధాని నుంచి కొంతమంది వ్యాపారవేత్తలు, దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులందరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చేదానికి అవకాశం. అలాంటి వాళ్ళతో రెగ్యులర్గా సంబంధాలు ఇవన్నీ కూడా కొనసాగేదానికి అవకాశం. వీటి కోసం అని కాకపోయినా సరే దేవుడు సేవ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి దాని మీద ఏమైనా ఎన్వి రమణ ఈ పదవికి సంబంధించినటువంటి విషయంలో టీటీడీ చైర్మన్ ఆశిస్తున్నారా? అసలు ఎవరు టీటీడీ చైర్మన్ కాబోతున్నారు? ఒక పటిష్టమైనటువంటి టీటీడీ బోర్డుని ఈ ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఎలా ఏర్పాటు చేయబోతోంది, ఏమిటి, ఇప్పుడు ఉండేటువంటి ఈ లడ్డు ప్రసాదానికి సంబంధించినటువంటి ఇప్పుడు జరిగినటువంటి రాజకీయ వివాదాలు ఇవన్నిటికీ ఎప్పుడు పడబోతోంది అనేటువంటి అంశం. ఇప్పుడు సిట్ దర్యాప్తు జరుగుతోంది, ఒకవైపున సిట్ దర్యాప్తు జరుగుతుంది, మరి ఇంకొక వైపున సుప్రీంకోర్టు, హైకోర్టు సిట్టింగ్ జడ్జితో దర్యాప్తులు కావాలని అడిగేటట్టు వాళ్ళు అన్నారు. ఇవన్నీ దర్యాప్తుల వ్యవహారం ఎలా ఉన్నప్పటికీ కూడా రాజకీయ వివాదం అయితే మాత్రం ఏమీ ఇది ఆగటంలా, మాటలు అధికార ప్రతిపక్షాల మధ్య నడుస్తూనే ఉంది. కానీ తిరుమల తిరుపతి దేవస్థానంలో అక్కడ ఉండేటువంటి సమస్యలు మొత్తానికైనా పరిష్కరించాలి అని అంటే కొత్త బోర్డు ఏర్పాటు చేయడం, కొత్త చైర్మన్ నియామకం తర్వాత మాత్రమే దీనికి పటిష్టమైనటువంటి చర్యలకు అవకాశం ఉంటుంది అని చెప్పేసి భక్తులందరూ భావిస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీని మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.